పూరా లోకల్. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఎన్డీఏ కూటమి గవర్నమెంట్లో ఉంది. పిఠాపురం ఎమ్మెల్యే, అలాగే ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఏరియాలో గోవధ జరుగుతుంది అని ఆయనకు తెలియడం ద్వారా ఆయన కొన్ని ఆంక్షలు విధించి ఏదైతే గోవధ జరుగుతుందో ఆ ప్లేస్లో దాన్ని మూసివేయమని ఆర్డర్ ఇచ్చినట్టు ఒక విషయం అయితే ఈ మధ్య జరుగుతుంది, హాట్ టాపిక్ గా నడుస్తుంది అక్కడ. దానిపైన మీ అభిప్రాయం ఏంటి? అక్కడ కూడా కొందరు వ్యక్తులు దళిత సంఘాలనే ముందు పెట్టి అది మా ఆచారము, మా విచారము, మేము పూర్వీకులు తిన్నారు, అది తిన్నారు అంటే పూర్వీకులు అంటరంతనం అనుభవించారు. మూతికి ముడ్డికి చిపురు కట్టుకొని తిరుగు, మీరు తిరుగుతలేరు కదా. మనం మారింది, సమాజం మారింది, మనం మారుతున్నాం, కలుస్తున్నాము. ఇంకా కలవాల్సిన అవసరం ఉంది. కొన్ని ఊర్లలో ఆ వ్యవస్థ ఉండిండొచ్చు కాక, అంత స్థాయిలో లేకపోయినా కొంతవరకు. వీళ్ళు ఏంటంటే కేవలం ఇప్పటికి కూడా మేము ఒక విషపూరితమైనటువంటి భావజాలాన్ని ఇప్పటికీ పెంచి పోషించాలా, ఈ గోజాతిని అంతం చేయాలి, ఎందుకంటే హిందువులు పూజిస్తారు కాబట్టి అంతే. అంబేద్కర్ గారు సాక్షాత్ రాసిరండి, ఆయన రాసినటువంటి పుస్తకంలో ఉంది మై థాట్స్ ఆన్ పాకిస్తాన్ లా, గోవును ముస్లింలు ఎందుకు తింటారంటే వాళ్ళ మతంలో తినమని ఉంది కాబట్టి తినరు, హిందువులు పూజిస్తారు కాబట్టి తింటారు అని చెప్పి అంబేద్కర్ గారు చెప్తారు. ఈ రోజు ఆ వాదానికి సపోర్ట్ గా కొంతమంది కుహాన దళిత సంఘాలు వాళ్ళు నెత్తి మీద వేసుకొని వాళ్ళు ఏమంటారు అంటే, లేదు మేము తింటాం, మా ఆహారపు అలవాటు అంటున్నావు. నీ ఆహారపు అలవాటు అయితే గనక నువ్వు లోపలింట్లో తిను, దాన్ని నువ్వు మొత్తం తెచ్చేసి గో జాతి నాశనం అయ్యే విధంగా నేను కౌస్లాటర్లు పెట్టేస్తా, దాన్ని అన్నిటిని చంపేస్తా, ఎక్స్పోర్ట్ కూడా చేస్తా. వాస్తవానికి బీఫ్ ఎక్స్పోర్ట్ కూడా బంద్ కావాలి భారతదేశంలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఆయన నియోజకవర్గంలో మాత్రమే ఈ విషయం పైన స్పందించారు. ఆయన ఎన్డీఏ కూటమిలో ఒక భాగం. అవును, ఓకేనండి. దేశవ్యాప్తంగా ఇప్పుడు ఆయన ఎన్డీఏ కూటమిలో ఒక భాగం. దీన్ని దేశవ్యాప్తంగా కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లొచ్చు. ఈ విషయాన్ని మీరు పవన్ కళ్యాణ్ గారికి ఏ విధంగా వేడుకోవాలనుకుంటున్నారు? ఈ విషయం పైన మేము ఖచ్చితంగా ఈ యొక్క ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఒక వినతి పత్రం ఇచ్చి, ఇది యావత్ ఆంధ్రప్రదేశే కాదు, తెలంగాణ కాదు, అంటే ఆయన ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాబట్టి, ఉప ముఖ్యమంత్రి కాబట్టి యావత్ ఆంధ్రప్రదేశ్ లో దీన్ని అమలు పరిచే విధంగా, అదే విధంగా వీలైతే ప్రధానమంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్లి, ఇప్పటికే 10 ఏళ్ల పాలనలో గోరక్ష చాలా స్థాయిలో జరిగి ఉండవలసింది, బాధాకరం అనుకున్న స్థాయిలో ఇంకా జరగలేదు. బీఫ్ ఎక్స్పోర్ట్ అది ఆగాలి, అది ఆగలేదు. కాబట్టి వాటన్నిటిపైన కూడా ప్రధానమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్లవలసిందిగా ఈ భవిష్యత్తులో, ఎందుకంటే టెక్నాలజీ మితిమీరిపోతే భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. మీరు చూడొచ్చు, ఈ నిన్న మొన్న సినిమా వచ్చింది కదా, ఏమది మూవీ, కల్కి సినిమాలో ఏమర్థమవుతుంది? నాకు అర్థమైంది ఒకటే, అవసరానికి మించి మితిమీరిన టెక్నాలజీ తోటి భవిష్యత్తు నాశనం అయిపోతుంది, భవిష్యత్ తరాలు నాశనం అయిపోతాయి. రేపుకు రూపు ఉండదు. నీళ్లు చూడాలన్నా కష్టం, న్యాచురల్ ఫుడ్ చూడాలన్నా కష్టం, పండ్లు దొరకవు, స్వచ్ఛమైన గాలి పీల్చాలన్నా కష్టం అనేది సీన్స్ చాలా ఉన్నాయి మీరు ఆ సినిమాలో చూస్తే కనుక. నాకైతే అదే అర్థమైంది, మంచి మెసేజ్ మూవీ. సో మితిమీరిన టెక్నాలజీ వల్ల ఏ రోజు కన్నా ఇదన్నీ ఉపద్రవాలు వస్తాయి. ఆ రోజు మళ్ళీ సమస్త మానవాళికి అన్నం పెట్టాల్సింది ఈ గో జాతే. అప్పటికి టెక్నాలజీ ఖతం అయిపోతుంది, ఎందుకంటే భయంకరమైనటువంటి పరిస్థితులు వస్తాయి. థ్యాంక్స్ అండి. మా పురా లోకల్ స్టూడియోకి వచ్చి గోమాతని వధ చేయొద్దు, మన ప్రపంచ మానవాళికి గోమాత అన్ని విధాలుగా సహాయపడుతుంది, పాల ఉత్పత్తుల ద్వారానైతేనేమి, గోమాత గడ్డి తినడం ద్వారా కొన్ని క్రిమి కీటకాలు చనిపోయి వైరస్లు రావని చెప్పడం ద్వారానైతేనేమి, అలాగే కొందరు చదువుకున్న మూర్ఖులు కొన్ని ఫెస్టివల్స్ జరిపి కావాలని తినడము, కొన్ని మతపరమైన విభేదాలు సృష్టించడానికి కొంతమంది కావాలని గోవధ చేస్తున్నారు. ఇలాంటివన్నీ మీరు మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.